గోయింగ్ టు సేమ్ ప్రాబ్లమ్స్ రీసెంట్గా ప్రతి ఒక్కరికి వస్తున్న ప్రాబ్లమే ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. ఏంటి? గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ చూపించే ఈమెయిల్ అనేది వర్కింగ్లో లేదు. సో ఈమెయిల్ కానివ్వండి, ఫోన్ నెంబర్ కానివ్వండి, ఇలా మనకి వర్కింగ్లో లేని వాటికి వచ్చినాయి అని అంటే మన ఈమెయిల్కి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ రావడానికి మనం ఒక చిన్న సింపుల్ ట్రిక్ ట్రై చేస్తే ఇదే గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ దగ్గర మనకి ఈ సింగిల్ జీమెయిలే కాకుండా ఇక్కడ 2 జీమెయిల్స్ కనిపిస్తాయి. ఒకటి ఈ వర్కింగ్లో లేనిది, ఇంకొకటి వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ కూడా మనకి కనిపిస్తుంది. అప్పుడు మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని గెట్ కోడ్ అన్నామంటే అకౌంట్ అనేది మనకి అన్లాక్ అయిపోతుంది. సో మీరు అనొచ్చు, మరి సెకండ్ ఆప్షన్గా మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు కదా, మాకు ఈమెయిల్ ఫోన్ నెంబర్లు లేదు అని అంటే ఈ అకౌంట్కి మాత్రం ఆ ఛాన్స్ లేదండి. ఎందుకనంటే మీకు నేను ఇంతకుముందుకు ఎన్నో వీడియోస్లలో చెప్పాను, నేమ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్ ఫోటో మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ గర్ల్స్ది కాదు, బాయ్స్ది కాదు, యానిమల్స్ది. సో ఇప్పుడు యానిమల్స్కి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇలా ప్రొఫైల్ ఫోటో ఉన్న వాళ్ళవి 99% ఎవరైతే ఇప్పటి వరకైతే చేంజ్ కాలేదు. చేంజ్వి చాలా తక్కువ మందివి, అది కూడా ఎప్పుడో ఒక అకౌంట్ మాత్రమే ఇలా డిఫరెంట్గా ఫోటో ఉన్న వాళ్ళే అవుతున్నాయి. అలా కాకుండా నార్మల్గా ఫోటో ఉంది అంటే మనకి చేంజ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు. ఏంటి? నేమ్ చేంజ్ కాదు, ఈ ఈమెయిల్ ఏమో మన దగ్గర వర్కింగ్లో లేదు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా స్టెప్ బై స్టెప్ దగ్గర మనం ఇలా ఫోటో తీయడం అయితే మర్చిపోద్దండి. ఇంత సింపుల్గా మీకు తెలుగులో అర్థమయ్యే విధంగా నేను చెప్తూ ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు? వీడియోస్ మీరు స్కిప్ చేస్తున్నారు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఇక దానికి నా రెస్పాన్సిబిలిటీ అయితే ఏం లేదండి. నేనైతే క్లియర్గానైతే మీకు నేను చెప్తున్నాను. సో ఇక్కడ మనము ఈమెయిల్ చూపిస్తుంది, ఇక్కడ కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇలా గెట్ కోడ్ అని క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కాదు మనకి యూస్ఫుల్ అయ్యేది. కాబట్టి ఈడ కొంగ గీకినట్టు కొంగ రైటింగ్తో మనం ఏదో ఒకటి అయితే గీయాలి. ఇక్కడనైతే నేను అవే ట్రయల్స్ అయితే చేస్తున్నాను. ఎవరైతే వీడియోస్ని మంచిగా స్కిప్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళకి ఆ ప్రాసెస్ అర్థమవుతుంది. వాళ్ళ అకౌంట్ని వాళ్ళే రికవర్ చేసుకుంటున్నారు, మళ్ళీ వచ్చి మెసేజ్ కూడా పెడుతున్నారు. ఇక మరి మీరు వీడియోస్ చూడకుండా అకౌంట్ మాకు రావట్లేదు, వీడియో మాకు అర్థం కావట్లేదు అంటే ఇంతకు మించి ఇంకా నేను ఎలా చేస్తా చెప్పండి? మీకు నేను చూపిస్తూ చెప్తున్నాను. చూడండి, మనకి నో లాంగర్ అవైలబుల్ అని వచ్చేసింది. ఇక్కడ కూడా ఒక ఫోటో కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడ పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఇలా facebook.com అని ఇలా కూడా సెర్చ్ చేయాలి. మన హోమ్ పేజ్ దగ్గరకు వచ్చేస్తాము. ఇక్కడ మనది ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ప్రొఫైల్ ఫోటో కనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఇక్కడ నుంచి మినిమైజ్ చేసేసి మన జీమెయిల్ అనేది ఓపెన్ చేయాలి. సో జీమెయిల్ అంటే ఇప్పుడు ఈ అకౌంట్కి లింక్ అయిన జీమెయిల్ అనేది వేరే ఉంది. ఇక్కడ గెట్ కోడ్ బై ఈమెయిల్ దగ్గరనేమో వర్కింగ్లో లేని జీమెయిల్ చూపిస్తుంది. కాబట్టి వర్కింగ్ అయ్యే జీమెయిల్ అనేది ఇప్పుడు మనం లాగిన్ కావాలి. లాగిన్ అయ్యి ఇక్కడ నుంచి ఒక 4 మెయిల్స్ మనం పంపించినాము అని అంటే ఆటోమేటిక్గా మన జీమెయిల్కి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఏం చేయాలి? ఫస్ట్ జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది కదా, హోమ్ పేజ్ అంటారు. ఇలా కనిపించినాక ఇక్కడ మనకి పెన్సిల్ సింబల్తో కంపోజ్ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ 2 అనే దగ్గర మీరు ఏం చేయాలి? ఈ ఈమెయిల్ అనేది మీరు నోట్ చేసుకొని అది మీరు ఇక్కడ రాయండి. ఇలా రాసేయండి. రాసిన తర్వాత నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అనే తర్వాత మనల్ని సబ్జెక్ట్ ఎంటర్ చేయమంటుంది. సో సబ్జెక్ట్ ఏంటిది? మన అకౌంట్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయడం. మన అకౌంట్ ఏంటిది? మై అకౌంట్ హ్యాస్ బీన్ లాక్డ్ అనేది మనము ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కంపోజ్ ఈమెయిల్లో ఏం రాయాలంటే మాకు మా ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది, అన్లాక్ ఆప్షన్ గెట్ కోడ్ బై ఈమెయిల్ వస్తుంది, కానీ ఆ ఈమెయిల్ మా దగ్గర వర్కింగ్లో లేదు. సో మా అకౌంట్ అన్లాక్ చేసుకోవడానికి వేరే ఏదైనా సొల్యూషన్ ఇవ్వండి. ఏమి ఇస్తారు? మా అకౌంట్కి ఇంకొక ఈమెయిల్ లింక్ అయింది, అది వర్కింగ్లో ఉంది. కాబట్టి ఈ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షను మా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్కి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి ఇక్కడ రాసి మీ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న పూర్తి పేరును మీ అకౌంట్కి లింక్ అయ్యి వర్కింగ్లో ఉన్న జీమెయిల్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి టోటల్గా దీన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకోవడం ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఉంచాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని వస్తుంది. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ అని ఉంది కదా, COPY. కాపీ అంటే ఈ మ్యాటర్ మొత్తం కూడా మనకి కాపీ అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ పైన మనకి
క్లిప్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తుంటే ఫస్ట్ది అటాచ్ ఫైల్ అని ఉంటుంది. దీన్ని మళ్ళీ క్లిక్ చేసుకుంటే ఇందాక మనం స్టెప్ బై స్టెప్ దగ్గర ఫోటో తీసుకున్నాం కదా, స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా మన అకౌంట్కి సంబంధించినవి. ఆ ఫొటోస్ అన్నీ కూడా మనము అటాచ్ చేయాలి. ఏంటిది మీకు నేను 1 by 1గా లైన్గా చెప్తాను. సో మీరు కూడా అవే మీరు ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ది మన లాక్ తర్వాత అన్లాక్ ఆప్షన్. ఏంటిది గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే ఆగు. లాక్ గెట్ కోడ్ బై ఈమెయిల్. ఆ ఈమెయిల్ ఏంటిది, దాని తర్వాత నో లాంగర్ అనేది లాస్ట్కి మనకి ప్రొఫైల్ ఫోటో కనిపించకుండా లాక్ అని చూపిస్తుంది కదా, ఇది. ఈ ఫొటోస్ అన్నీ కూడా మనం ఇక్కడ అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఇలా కొంచెం ఒకసారి స్క్రోల్ చేయాలి. ఈ ఫొటోస్ మనకి కనిపించినాయి క్లియర్గా అన్నప్పుడు మాత్రమే ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మెయిల్ సెండ్ అవుతుంది. సెండ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ సెండింగ్ అని చూపిస్తుంది కదా, ఇలా రిఫ్రెష్ అనుకుంటూ ఉండాలి. అన్నామనుకోండి ఆ మెయిల్ సెండ్ అయిందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. ఎలాగొస్తుంది అని అంటే ఇక్కడ అవుట్ బాక్స్ అన్సెంట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా రిఫ్రెష్ అంటే ఆటోమేటిక్గా ఆ మెయిల్ అనేది సెండ్ అయిపోతుంది. చూడండి మెయిల్ సెండ్ అయిపోయింది. ఎలా తెలుస్తుంది, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి సెండ్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ మనకి సెండ్ బాక్స్లో చూపిస్తుంది. సో ఇదే విధంగా మీరు మళ్ళీ ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంకొక జీమెయిల్ అనేది రాయండి. ఏంటి అని అంటే ఈ జీమెయిల్ అనేది మీరు రాసేసి మళ్ళీ సబ్జెక్టు, కంపోజ్ ఈమెయిల్, మీ అకౌంట్ ప్రాబ్లం ఫొటోస్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఎంటర్ చేసి మెయిల్ అనేది సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత ఇంకొక జీమెయిల్ సో ఇక్కడ చూపిస్తున్న ఈ జీమెయిల్స్ ఉన్నాయి కదా, మెయిల్స్ ఉన్నాయి కదా, ఈ మెయిల్స్ని కాపీ చేసుకోండి. ఈ రెండింటికి కూడా సపరేట్గా ఇందాక చెప్పినట్టుగా ఈ మెయిల్స్ అనేది పంపించిన తర్వాత మీరేం చేస్తారు, మళ్ళీ డైరెక్ట్గా మీ అకౌంట్ దగ్గరికి వచ్చేసి హెల్ప్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి లాగౌట్ ఆప్షన్ చూపిస్తుంది. ఇలా లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 3 days తర్వాత మీరు అకౌంట్ లాగిన్ అయితే ఈ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే దగ్గర మీ ఈమెయిల్ కూడా చూపిస్తుంది. అక్కడి నుంచి మీరు అకౌంట్ అనేది అన్లాక్ చేసుకోవచ్చు.